మనమైతే ప్రస్తుతానికి భీమవరం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి అక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి స్థానంలో ఎంపీటీసీగా గెలిచి జనసేన పార్టీలో ఉన్నటువంటి విజయలక్ష్మి గారితో మేడం ఏంటి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ కరెక్ట్గా గత ఎన్నికలప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు భీమవరంలో చాలా చాలా గొడవలు జరిగాయి. ఆ రోజు కొంతమంది నీళ్ళ మీద దాడి జరగడం పంచాయతీ ఎలక్షన్స్లో కావచ్చు ఇప్పటికీ అప్పటికి ఏం తేడా వచ్చింది జనసేన పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి? సార్ నిజంగా ఆ రోజు నామినేషన్స్ వేయడానికి కూడా బయటకు రాని మేము చాలా మంది ధైర్యంగా దళిత మహిళలకు కూడా నామినేషన్ వేసి వీరవాసరం మండలంలోనే మేము స్ట్రైక్ రేట్ 8 మంది వేసాం, 8 మంది కూడా గెలిచేసాం. ఒక జడ్పీటీసీ గారు గెలిచారు. అయితే మేము ఏం చెప్తామంటే జనసేన సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారు అక్కడ నాయకుడిగా లేకపోయినా కూడా స్థానిక సంస్థల ద్వారా మేము పార్టీని బలోపేతం చేయాలి, పల్లెల నుండే అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అనే దిశగా మేము ఆ రోజు మీ స్థానిక సంస్థల్లో గెలిచి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి నిరూపించడం జరిగింది. అయితే చాలా మంది అనుకుంటున్నారు కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఏం పట్టించుకోవట్లేదు, ఆయన సినిమాలే తీసుకుంటున్నారు, లేకపోతే మోడీ గారితో వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నారు. నిజంగా నేను ప్రత్యక్షంగా నిన్న కళ్యాణ్ గారితో మీటింగ్ కూర్చున్నప్పుడు ఆయన ఒకే ఒక మాట చెప్పారు, మీరందరూ ఇంతమంది కూర్చున్నారు, నేను ఎవరిని చూడట్లేదని అనుకుంటారు, కానీ నేను అందరినీ నోటీస్ చేస్తాను, ఎవరు ఏంటన్నది నాకు తెలుస్తుంది, అలాగే పార్టీని ఎలా బలోపేతం చేయాలన్నది నాకు తెలుసు. దాని గురించి రేపు నేను క్లియర్గా సభలో మీ అందరికీ చెప్తాను. నేను పూర్తి స్థాయిలో గ్రామాల నుండి ఒక బలమైన కార్యకర్తని లీడర్గా ఎదిగేలా చేస్తాను, డబ్బుతో సంబంధం లేకుండా అని చెప్పడం నిజంగా మా జనసేన కార్యకర్తలకి ఆయన ఆక్సిజన్ అందించారు. నిజంగా జనసేనలో ఉన్న పిల్లలు ఎవ్వరికి కూడా ఉద్యోగాలు లేవు, ఎవరికి కూడా ఆర్థికంగా సెటిల్ అయిన వాళ్ళం కాదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో మా సొంత డబ్బులు మేము ఖర్చు పెట్టుకొని మేము పార్టీ అంటే పడి చచ్చిపోతాం. పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అంటే మేము 100 మాటలు మాట్లాడి సోషల్ మీడియాలో విపరీతంగా దాడులు చేసాం. అటువంటి పరిస్థితుల్లో నేను ఎంపీటీసీగా నా విధుల్లో భాగంగా నేను అక్కడ పోరాటాలు చేసినప్పుడు మా ఎమ్మెల్యే గారు 2 కేసులు పెట్టారు. ఆ 2 కేసుల గురించి తిరుగుతా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రీసెంట్ గా దాని నుండి నేను బయటకు రాగలిగాను. అంటే ఆ ఎమ్మెల్యే గారు అప్పట్లో ఎంత ఇబ్బందులు పెట్టారో అలాంటి ఎమ్మెల్యే అంటే చాలా సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడిస్తూ అలాంటి ఆయన్ని రాజకీయ సన్యాసం తీసుకునేలా చేసేసారు. ఏంటి అసలు అంత మ్యాసివ్ చేంజెస్ ఎలా వచ్చింది? సరే ఇప్పుడు నోరుంది కదా అని చెప్పి మనం ఏది పడితే అది మాట్లాడుకోవచ్చు. ఆయన గెలుపుని అందరం కూడా ఒప్పుకుందాం, ఎందుకంటే గెలుపోవటం సహజం, మైనస్ ప్లస్ కనిపించాలి. ఆ వేవ్ లో ఆయన గెలిచారు, ఓకే. అలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తక్కువ అని అనకూడదు, ఎందుకంటే ఆయన 6,000 ఓట్లతోనే ఆయన ఓడిపోయారు. ఆ గెలిచిన మన ఆ పదవికి ఆ విర్రవీగితనం అన్నది ఉండకూడదు సార్ ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఆయన ఆ రోజు అంత అలాగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ఎంపీటీసీలని మమ్మల్ని మా అధికారాలని మా నిధుల్ని వినియోగించుకోకుండా చేయడం వల్లే ఈ రోజు అతను అంత ఘోర పరాభవం చెందడమే కాకుండా అసలు అతను ఎటు వెళ్ళాలో తెలియక ఒక డైనమాలో ఇంట్లో ఉండిపోయారు. నిజంగా అతను ఆ రాజకీయ పార్టీ ఆ పార్టీకి సంబంధించి ఆయన మాట్లాడుతూనే న్యూట్రల్ గా ఉండుంటే గనుక ఈ రోజు ఇటువంటి పరిస్థితి రాదండి. చేంజ్ అయ్యారంటారా? ఏదో పశ్చాత్తాపం కనిపిస్తుంది అనేది ఆయనలో మార్పు వచ్చినట్టుగా కనిపిస్తుంది. మాకు విశ్వసనీయ వర్గాలు ఏంటి అంటే ఆయన టీడీపీకి వెళ్తారని చెప్పి ఫస్ట్ వచ్చింది సార్, తర్వాత రీసెంట్ గానే జనసేనలోకి వస్తారు అన్నారు. కానీ మేము ఒక్కటే చెప్తాం సార్, మా సార్ని మా జనసేనాని అధినేతని తిట్టారు, ఓకే, ఆయనే పడ్డారు. ఆయన ఒకటే చెప్పారు, తిట్టారని అవమానించారని నేను ఎప్పుడు బాధపడను, నా పని నేను చేసుకుంటా పోతాను, నా ఇంట్లో వాళ్ళు కూడా నేను అదే చెప్తాను, నేను ఈ రోజు ఉంటాను, తర్వాత ఏంటో తెలియదు అని ఆయన అంత క్లియర్ గా చెప్పారు కదా. అలా చెప్పిన అతను ఒకవేళ ఇతను తిట్టారు సో పర్లేదు, నాకేం ఇబ్బంది లేదు అని తీసుకోగలిగితే మేము మా అధినేత వెంటే నడుస్తాం తప్ప ఆయన గీసిన గీతని ఎప్పటికీ దాటం. రేపు మొత్తానికి కంప్లీట్ గా అన్ని ఈసారి అయితే మీరే పవర్ లో ఉన్నారు, ఎంపీటీసీలు సర్పంచ్ సార్ యునానిమస్ అయిపోతాయా మొత్తం, లేదంటే కంప్లీట్ గా గెలిచేటువంటి అవకాశం? సార్ ఒకటి యునానిమస్ చేసేసుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే సార్
వాళ్ళ ప్రభుత్వం కాబట్టి ఎలక్షన్ పెట్టుకోలేదు, లేదంటే దొంగోట్లు వేసేసారు అని చెప్తారు. కానీ మాకు అంత అవసరం లేదు సార్, మాకు అంత అవసరం అయితే లేదు. డెఫినెట్లీ అక్కడ పోటీ అన్నది ఉంటది, ఆ పోటీలో మాత్రం కూటమే గెలుస్తుంది. ఆ కూటమిలో కూడా మేము జనసేన పార్టీని మేము డెవలప్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం కొంచెం అర్థం చేసుకొని స్థానిక సంస్థల్లో మాకంటూ ఒక కోటా కొంచెం ఎక్కువే ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.